అందరికీ నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు అడినాయిడ్స్, అస్తమా, సైనస్ వీటి గురించి తెలియజేయడానికి దీనిలో పిహెచ్డి చేసిన డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా అడినాయిడ్స్ అంటే అసలు ఏంటి సార్? రైట్ అండి. చిన్నపిల్లల్లో సుమారుగా 12 లేదా 14 సంవత్సరాలలోపు పిల్లల్లో ముక్కు పట్టేయడము, ముక్కు బ్లాక్ అనిపించడము, గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడము, తుమ్ములు అధికంగా ఉండడము, తల బరువుగా అనిపించడము, హెడేక్ లాంటి లక్షణాలు ఉంటే దీన్ని అడినాయిడ్స్ తాలూకు లక్షణంగా మనం భావించవచ్చు. అంటే కేవలం ఈ పిల్లల్లోనే వస్తాయా సార్? చిన్న ఎక్కువ? పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయండి. ఓకే. 12, 14 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా, అంటే ఓ 70-80% మేర ఈ 15 ఏళ్ల లోపు పిల్లల్లో కనపడుతుంది. కేవలం 10-20% మేర మాత్రమే యుక్త వయస్సు దాటిన తర్వాత కనపడుతుంది. ఓకే. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే, ముక్కులో ఒక పాటి కండ పెరగడం, ఆ కండ అంటే ఒక మాంసపు ముద్ద కండలాగా పెరుగుతూ అది ముక్కును బ్లాక్ చేస్తూ గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడము, అలాగే తలంతా పట్టేసినట్టుగా ఉండడము, ఒక్కోసారి వినికిడి కూడా స్పష్టంగా లేకపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి. అయితే వీటికి కొన్ని కారణాలు ఉంటాయి. పుట్టుకతోనే ముక్కు ఎముక, అంటే ఈ ముక్కు దూలం అనేది కాస్త క్రాస్గా ఉంటుంది కొందరిలో. దాన్ని డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అని అంటాము. ఇది ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది, దుమ్ము ధూళి ఉండేటువంటి వాతావరణంలో ఎక్కువగా పిల్లలు ఆడుకోవడము, తిరగడం ఇలాంటి లక్షణాల్లో కూడా కనబడుతుంది. అలాగే చుట్టుపక్కల ఏమన్నా పర్ఫ్యూమ్ వాసనలు, సెంట్ వాసనలు, పెయింటు, డస్టు, అలాగే పెంపుడు జంతువులు, పౌల్ట్రీ ఫామ్స్, మొక్కలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నా కూడా వాటిని ఇన్హేల్ చేయడం వల్ల కూడా ఈ అడినాయిడ్స్ తాలూకు లక్షణం తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ ఈ ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి పిల్లలు తరచుగా దగ్గు కూడా ఉంటుందండి. పొడి దగ్గు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా రాత్రుల్లో పొడి దగ్గు అధికంగా ఉండడము, నిద్ర పట్టకపోవడము, లేదా పడుకున్నప్పుడు పిల్లలు నోరు తెరిచి పడుకుంటారు. అంటే గురక తీవ్రంగా రావడము, నోరు తెరిచి పడుకోవడము, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండడము, నిద్రలో ఉలిక్కి పడడము, ఈ లక్షణాలతో పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా అడినాయిడ్స్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఇన్ఫ్లేమ్డ్ టాన్సిల్స్ అవుతాయి. అంటే టాన్సిల్స్ గ్రంథులు వాపుకు గురవి అది శ్వాస వ్యవస్థలో కూడా పై భాగంలో అడ్డుకుంటూ ఉంటాయి. ఆ విధంగా అడినాయిడ్స్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే, అడినాయిడ్స్ ప్రాబ్లం ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అని 4 దశల్లో ఉంటుందండి. మొదటి 2 దశల్లో యాంటీబయాటిక్ మాత్రలు కానీ లేదా రెగ్యులర్ మాత్రలు వాడినా కూడా రెస్పాండ్ అవుతాయి. 3rd అండ్ 4th గ్రేడ్లో మాత్రమే అది చాలా మొండిగా మారడము, ప్రమాదకరంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాటికి సర్జరీ అనేది అక్కర్లేకుండా మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకుంటే శాశ్వతంగా అడినాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. సో సార్, ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే పిల్లలకు తెలియదు, పెద్దవాళ్ళు కూడా రికగ్నైజ్ చేయనప్పుడు నెగ్లెక్ట్ చేస్తే వచ్చే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? తప్పకుండా అండి. ముందుగా మన లక్షణాలు చెప్పుకున్నాం కదా, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారుతుందని. సో ఇక్కడ గాలి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ పడుకున్న పొజిషన్ నుంచి నిద్రలో ఉలిక్కిపడి లేవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సడన్గా ఉలిక్కి పడ్డట్టుగా మేలుకు వచ్చేస్తుంది. లేచి కూర్చొని కాసేపు చేరిపోయినో మంచపోయినో కాసేపు కూర్చుంటే గాలి ఆడుతున్నట్టుగా ఉంటుంది, లేదా గాలి సరిగ్గా ఆడదు. ఇది ఫస్ట్ సింటమ్ అండి. రెండవది, ఎడతెరిపి లేకుండా పొడి దగ్గు ఉంటుంది. పొడి దగ్గు కంటిన్యూస్గా రాత్రులు కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, నోరు తెరిచి పడుకోవడం, గాలి అందట్లేదు కాబట్టి నోరు తెరిచి పడుకుంటున్నారని చెప్పాం. సో అలా గాలి నోటి ద్వారా పోతుంది కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది. అలాగే చుట్టూ ఉండేటువంటి దుమ్ము ధూళి కణాలు కూడా గొంతులోకి వెళ్తాయి. దీనివల్ల గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తాయి. అంటే సోర్ త్రోట్ లక్షణాలు కానివ్వండి, నోటి పూత లక్షణాలు, అలాగే ఏదైనా ఫుడ్ ఆహారం తీసుకునేప్పుడు మింగడానికి కూడా ఇబ్బంది లాంటి లక్షణాలు ఈ అడినాయిడ్స్ కంప్లైంట్లో కనబడతాయి. దీన్ని మనం క్లియర్గా గుర్తించవచ్చండి. కనురెప్పల కింది భాగంలో ఈ విధంగా ఈ భాగంలో ప్రెస్ చేసినట్లయితే పెయిన్ ఉంటుంది. అలాగే కనుబొమ్మల పై భాగంలో కొంచెం నొక్కినా కూడా పెయిన్ అనిపిస్తుంది. చాలా లైట్గా లిటిల్గా ప్రెస్ చేసినా కూడా పెయిన్ అనిపిస్తుంది. మూడవది, ఇదంతా చర్మం రంగు మారి ఉంటుందండి. అంటే ఓకే. నలుపు రంగు లేదా బ్లూ కలర్ రంగులోకి చర్మం మారిపోయి ఉంటుంది. ఈ 3 లక్షణాలు అడినాయిడ్స్ తీవ్రతరం అవుతుందనేందుకు సంకేతం. అక్కడ ఏం జరుగుతుంది, లోపల ముక్కు లోపల ఉండేటువంటి మాంసపు ముద్ద పెరిగి అది ముందుకు తోసుకొచ్చినట్టుగా ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. దానివల్ల ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది. ఇవి అడినాయిడ్స్ తాలూకు లక్షణాలు. అయితే ఇవి కేవలం లక్షణాలు మాత్రమే. నిర్ధారణ పరీక్షలు మళ్ళీ వేరుగా ఉంటాయి. ఓకే.
సార్ ఇప్పుడు అది సీజన్‌ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుందా? ఎప్పుడు 1 ఇయర్ అంతా ఒకేలాగా ఉంటుందా? ఎప్పుడు ఏ టైంలో ఎక్కువ అవుతుంది సార్? రైట్ అండి. ఈ అడినైడ్స్ అనేది ముఖ్యంగా వర్షాకాలము లేదా చలికాలంలో ఎక్కువగా ఉంటుందండి. ఓకే. అయితే ఎండాకాలంలో ఎవరికి వేధించొచ్చంటే చల్లనీళ్ళు పదే పదే తీసుకోవడం, ఫ్రిడ్జ్ వాటర్ పదే పదే తీసుకోవడం, లేదా ఐస్ క్రీమ్‌లు, కూల్ డ్రింక్ ఎక్కువగా తీసుకునేటువంటి వ్యక్తులకు ఎండాకాలంలో కూడా ఇది వేధించొచ్చు. అయితే వాటిని లిమిట్‌గా తీసుకుంటే మాత్రం కేవలం చలికాలం. జలుబు, దగ్గుతో స్టార్ట్ అయ్యి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడం వరకు ఈ అడినైడ్స్ అనేవి చాలా ఇబ్బందికరంగా మారుతాయి. అయితే ఇక్కడ ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లమ్ ఉందని మనం డాక్టర్ గారిని కలిసి సర్జరీ చేయించామనుకోండి, సర్జరీ చేయించినా కూడా ఏ 2 నెల్లో, 4 నెలల్లో బావుంటుంది. ఓకే. మళ్ళీ ఆ మళ్ళీ తర్వాత తిరగబెట్టే ఛాన్సెస్ తిరగబెడుతుంది. ఉంది. ఓకే. తిరగబెట్టిందండి డాక్టర్ గారని మళ్ళీ వెళ్ళామనుకోండి, ఇంకోసారి సర్జరీ అంటారు. ఓకే. సో, అలా రెండోసారి, మూడోసారి సర్జరీ వద్దనుకున్న వ్యక్తులకు అసలు సర్జరీ అనే మార్గమే లేకుండా కేవలము మెడిసిన్స్‌తో ఈ అడినాయిడ్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. అది కూడా శాశ్వతంగా. పరిష్కారం. శాశ్వత పరిష్కారం అనేది మనం చేయొచ్చండి. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఆ ట్రీట్మెంట్ ఇస్తున్న టైంలో మనకు మెడిసిన్ ఇస్తూ ఉంటారు మీరు. ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి? దానికి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? రైట్ అండి. అడినాయిడ్స్‌తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ప్రతిరోజు కొంచెం జాగ్రత్తల్లో భాగంగా చల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలండి. చల్లటివి ఏవైనా సరే, నీళ్లు కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎప్పుడు తీసుకున్నా గోరువెచ్చటి ఫుడ్ తీసుకోవడం మంచిది. ఈవెన్ మంచినీళ్ళు కూడా గోరువెచ్చని మంచినీళ్ళు తాగడం మంచిదండి. చల్లటి వాటి వల్ల ఇది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. అలాగే పిల్లల్లో అయితే బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్‌కు కాస్త దూరంగా ఉండాలి. సరైనటువంటి నోటి శుభ్రత లేకపోవడం వల్ల కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ తరచుగా పిల్లల్లో వస్తాయి. ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ గుండా కూడా అడినైడ్స్ పదే పదే రికర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లలకు సాయంత్రం 5, 6 దాటిన తర్వాత బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్, జంక్ ఫుడ్స్ ఇట్లాంటి ఐటమ్స్‌కి చాలా వరకు దూరంగా ఉంటేనే మంచిదండి. ఇంట్లో చేసుకున్నటువంటి ఫుడ్ ఐటమ్స్ మాత్రమే సజెస్టబుల్. ఎందుకు ఇక్కడ దెబ్బ ఏంటంటే నోటి శుభ్రత మెయింటైన్ చేసుకోరు. దానివల్ల అది సోర్ థ్రోట్ ఇన్ఫెక్షన్‌గా వస్తుంది. గొంతు బొంగురు పోవడము, ఆ ఇన్ఫెక్షన్ అనేది కాస్త లోపల కండగా పెరిగే ప్రమాదము, అది అడినైడ్స్‌కి దారి తీయడం లాంటి లక్షణాలు కనపడతాయి. సో, ఈ ఫుడ్ ఐటమ్స్‌కి దూరంగా ఉండాలి. అలాగే కొంచెం పెద్ద పిల్లల్లో లేదా పెద్ద వ్యక్తుల్లో వచ్చినట్లయితే మాత్రం రోజు కొంచెం ఆవిరి పట్టడం లాంటివి చేసుకోవాలి. 1, 2 సార్లు ఆవిరి పట్టినా చాలు. వీటిలో కొంచెం తులసి ఆకులు వేసుకున్నా, లేదా మనకు యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది. యూకలిప్టస్ ఆయిల్ కొన్ని చుక్కలు వేసి ఇన్హేల్ చేసినా కూడా చాలా మంచి ఉపశమనం ఉంటుంది అడినైడ్స్‌కి. వీటితో పాటు ఇంటర్నల్‌గా మెడిసిన్స్ వాడుకోవాలి. అలా మెడిసిన్స్ వాడుకోవడం మూలంగా ఏదైతే కండ పెరిగిందో అది డిజాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో, అది కరిగిందనుకోండి ఇంకా భవిష్యత్తులో సర్జరీ అనేది అక్కర్లేదు. ఆ విధంగా మనకు చాలా మంచి మెడిసిన్స్ అనేవి ఉంటాయండి. ఇది అవగాహన లేకపోవడం వల్ల మనం వెంటనే సర్జరీ అంటూ వెళ్తుంటాం. కానీ కాస్త అవేర్‌నెస్ పెంచుకొని దానికి సంబంధించి నిర్ధారణ పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారిని కలిసినట్లయితే తప్పకుండా శాశ్వత పరిష్కారం ఉంటుంది. సార్ ఇది వంశపారంపర్యం అయితే ఏం కాదు. వాళ్ళకి స్వతహాగా వస్తుంది. అంతేనండి. ఓకే. సో, దీంట్లో మనకి హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ఉంది. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా లేవండి. ఓకే. సార్ ఇప్పుడు ఇది వాళ్ళకొచ్చింది, వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, రాలేదు. ఇది అక్కడి నుండి అస్తమాకు గానీ, సైనస్ గానీ తిరగబెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్ అండి. సో, ఈ కంప్లైంట్ అనేది కాంప్లికేషన్‌గా మారుతుంది అన్నప్పుడు మనకు బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది. అంటే గాలి పీల్చుకోవడం కష్టతరం అవుతుంది. ఎప్పుడైతే మనం గాలి పీల్చుకోవడం ఇబ్బంది అనగానే వెంటనే ఆస్తమా అనుకుంటాం. ఆస్తమా ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ గారు ఒక ఇన్హేలర్ ఇస్తారు. అంటే పీల్చుకునే మందు ఇస్తారు. అది పీల్చుకుంటే కాస్త ఉపశమనం ఉంటుంది. అయితే ఇది పొరపాటుగా రాంగ్ మెడికేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుందండి. ఆస్తమా ఏంటి అసలు? లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఛాతీ భాగంలో గాలి సరిగ్గా అందకపోతే ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కి గురవుతున్నాయి. ఇది ఆస్తమా. బ్రాంకియల్ ఆస్తమా అంటాము. ఇప్పుడు మనం అడినైడ్స్ ఏంటి? ముక్కు వెనక భాగంలో కండ ఏర్పడింది. ఓకే. సో, ముక్కు వెనక భాగంలో కండ ఏర్పడి గాలి లోపలికి వెళ్ళట్లేదు. దీన్ని మనం ఆస్తమాగా భావించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్ మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. నమస్కారం మేడం. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు లింగమ్మ మేడం, నల్గొండ నుంచి. చెప్పండి మేడం, డాక్టర్ వింటున్నారు. 34 సంవత్సరాలు మేడం అమ్మాయికి. రైట్ అమ్మా. అమ్మాయికి 34 సంవత్సరాలు సార్. ఓకే. అయితే పళ్ళకు పుచ్చ వచ్చింది సార్. ఓకే. అయితే డాక్టరు దానికి ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసింది సార్. రైట్ అమ్మా. క్యాప్ వేసింది సార్. అప్పటి నుంచి
ఆ దడవ పళ్ళు భాగం నుంచి చెవు దాకా నరం లాగినట్టు అనిపిస్తుందని బాధపడుతుంది సార్. 4 నెలలు అవుతుంది. ఓకే, మళ్ళీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారా? ఆ, అయితే పళ్ళుకి ఏం లేదని అంటారు సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇది కాకుండా? ఇంకా ఏం లేదు సార్. అయితే 4 నెలల నుంచి ట్రీట్మెంట్ అయిన వైపు మాత్రమే నొప్పి వస్తుంది కదమ్మా? చెవు దాకా నరం లాగినట్టు అనిపిస్తుంది అంటే చెవు డాక్టర్ కూడా చూపించింది సార్. ఏం లేదన్నారు కదా ఆయన? ఏం లేదన్నారు. చెవు డాక్టర్ కూడా ఏం లేదన్నారు సార్. రైట్, ఒకసారి వినమ్మా. ట్రీట్మెంట్ అయిన వైపు మాత్రమే నొప్పి వస్తుందా, ఇంకో వైపు కూడా నొప్పి ఉందా? ట్రీట్మెంట్ తర్వాత ఆ పళ్ళు భాగం, చెవు భాగం నుంచి పళ్ళు దడవ భాగం దాకా నరం లాగినట్టు అయిపోయింది సార్. సరేనమ్మా, వెరీ గుడ్. దాని గురించి చెప్తాను, ఫోన్ కట్ చేసేసి టీవీలో విను, చెప్తాను. రైట్ అమ్మా. సో ఇప్పుడు పంటికి సంబంధించిన ఏ ట్రీట్మెంట్ జరిగినా చెవి నొప్పి అనేది చాలా వరకు కేసుల్లో అసలు రాదు. 1-2% కేసెస్లో మాత్రమే కనబడుతుంది. ఇక్కడ ఏంటి, దీన్ని వెస్టిబ్యులో కాక్లియర్ నర్వ్ అని అంటారమ్మా. ఆడిటరీ నర్వ్ అంటాము, ఒక మాటలో చెప్పాలంటే ఆడిటరీ నర్వ్ అంటాము. సో పంటికి పుచ్చిపోయింది, దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు. అప్పుడు స్పర్శ జ్ఞానమే ఉండదు. లోపల రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసే టైంలో ఏంటంటే పన్ను లోపల ఉండేటువంటి నరము ఏదైతే ఉందో ఆ నరాన్ని పూర్తిగా రిమూవ్ చేస్తారు. సో మనకు అక్కడ స్పర్శ జ్ఞానం ఉండదు, నొప్పి ఏమీ తెలియదు. అక్కడ పన్నుతో కొరికినా కూడా మనకేం కాదు. దీనిపైన మనకు క్యాప్ బిగిస్తారు డాక్టర్ గారు, డెంటల్ డాక్టర్ గారు. సో అది నరం పైన కంప్రెస్ అవ్వడం చాలా అరుదు. ఒకవేళ మీ అమ్మాయికి ఆ విధంగా ట్రీట్మెంట్ అయిన భాగం వైపు నుంచి చెవి వరకు నొప్పి ఉందంటే నేను మెడిసిన్ ఇస్తాను, తప్పకుండా తగ్గుతుంది. ఎంత? 100% తగ్గుతుంది. నీకు రెండో వైపు కూడా నొప్పి ఉందంటే మాత్రము తలకు స్కానింగ్ అవసరం పడవచ్చు. కేవలం ట్రీట్మెంట్ అయిన వైపు మాత్రం అంటే మాత్రం మన మెడిసిన్తో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. వీళ్ళని చూసుకొని ఒకసారి క్లినిక్లో సంప్రదించమ్మా, తప్పకుండా తగ్గిస్తాను. థ్యాంక్ యూ మేడం, కాల్ చేసినందుకు. సార్ ఫోన్ నెంబర్ కావాలంటే మీరు ఈ నెంబర్ కాల్ చేయండి, 04066002333. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే డాక్టర్ నెంబర్ ఇస్తారు, మీరు డాక్టర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మేడం. సార్ ఇంకో కాలర్ కూడా. హలో హలో సార్, నమస్తే. నమస్తే సార్ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు రాజేంద్ర, మేము చిత్తూరు డిస్ట్రిక్ట్ మాట్లాడుతున్నాం. రైట్ అండి, చెప్పండి. రైట్ అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్కారం అండి, మాట్లాడండి. అదే సార్, సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. ఓకే. అది చిన్న చలిగాలి తగిలిన, తలస్నానం చేసిన విపరీతంగా ఇబ్బంది అవుతుంది. అంతేనా? అంతేనండి రాజేంద్ర గారు? అదే సార్, అదే తలస్నానం చేసిన చిన్న చలిగాలికి అవును పోయినా జలుబు రావడము, తలనొప్పి, జ్వరం లాగా వచ్చేవడము. ఓకే, ఆ విధంగా ఉంది సార్. ఇది ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుందా, ఇది లైఫ్ లాంగ్ ఇలా ఉంటుందా? తప్పకుండా అండి, దాని గురించి చెప్తానండి. రాజేంద్ర గారు వినండి, టీవీలో మీరు కట్ చేసేసుకొని ఫోన్ కట్ చేసి టీవీలో వినండి, దాని గురించి చెప్తాను. సో రైట్ అండి, ఇప్పుడు ఇతని రాజేంద్ర గారు అడిగినటువంటి ప్రశ్న సైనసైటిస్ సంబంధించిన అంశం చెప్పారు. ముక్కుకు ఇరుపక్కల 4 ఎముకలు ఉంటాయి. ఇరుపక్కల 4 అంటే టోటల్గా 8 ఎముకలు ఉంటాయి. సో ఈ 8 ఎముకలు గాలి నిండిన ఎముకలు, వీటిని న్యూమాటిక్ బోన్స్ అని అంటాము. సో వీటికి 4 రకాల పేర్లు, ఫ్రంటల్, ఎథ్మోయిడల్, స్ఫీనాయిడ్, మాక్సిల్లరీ అని 4 రకాల పేర్లు ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాట స్పష్టంగా బయటికి రావడానికి ఈ ఎముకలు మనకు హెల్ప్ అవుతూ ఉన్నాయి. తలలో పుర్రె భాగంలో ఉండేటువంటి ఈ ఎముకల వల్ల మాట స్పష్టంగా, అంటే స్వరపేటిక నుంచి మాట బయటకు వస్తున్నప్పుడు ఇవి హెల్ప్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ గాలి నిండిన ఎముకల్లో ముక్కులోని ద్రవాలు నిండిపోయినప్పుడు ముక్కుతో మాట్లాడినట్టుగా ఉంటుంది. చల్లగాలికి వెళ్ళినప్పుడు మనకు తుమ్ములు అధికంగా రావడము, ముక్కు బ్లాక్ అవ్వడము, పదే ముక్కు కారడము, తలనొప్పి అనిపించడము, ముక్కు చీదినప్పుడు బ్లడ్ పడడము, తల ముందుకు వంచినప్పుడు భారంగా అనిపించడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇవండి సైనసైటిస్ తాలూకు లక్షణాలు. ఇప్పుడు రాజేందర్ గారు చెప్పిన దాంట్లో ఏంటి, వీటితో పాటు తలస్నానం చేసినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది అన్నారు. ఈ అన్ని లక్షణాలు కూడా సైనసైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకుంటాం. సో వీటికి ఏంటంటే జనరల్గా సర్జరీ అనేది ఏంటి డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు చేస్తారండి. మనకు హోమియోపతిలో వీటికి సర్జరీ అనేది అసలు ఎట్టి పరిస్థితులు అక్కర్లేదు. కేవలం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఇది శాశ్వతంగా తగ్గుతుంది. సర్జరీ ఒకవేళ జరిగింది, కొందరికి జరిగినాక కొన్నాళ్ళు బాగుంది, ఆ తర్వాత మళ్ళీ యథావిధి అయింది అనుకోండి, అలాంటి వ్యక్తులకు కూడా
హోమియో మందుల ద్వారా శాశ్వతంగా తగ్గించే మార్గం ఉంటుంది. సో మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు సీజనల్గా వర్షాకాలంలో ఇబ్బందులు పెరుగుతూ వస్తూ ఉంటాయి మీకు. సో రెగ్యులర్గా మన మందులు వాడుకోండి, ఈ ప్రాబ్లం అనేది చాలా చక్కగా తగ్గుతుంది. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఇవన్నీ ఎలా వస్తాయి అసలు. ఇందాక ఒక అతను క్వశ్చన్ వేశారు, ఈవెన్ దో బండి మీద వెళ్తుంటే గాలికి హెడ్ బాత్ చేస్తుంటే కూడా, మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలా ప్రికాషన్ తీసుకోవాలి, దానికి ఏం చేయాలి? రైట్ అండి. ఇప్పుడు ఈ సైనసైటిస్ తాలూకు లక్షణాలు బాగా మొండిగా ఎక్కువ కాలంగా వేధిస్తున్నప్పుడు హెడేక్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అయితే హెడేక్ ఉంది అంటేనే అది తీవ్రంగా ఎక్కువగా ఉంది, బాగా వేధిస్తుందని అర్థం. ఇలాంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే జనరల్గా మైగ్రేన్ తాలూకు మాత్రలు వాడుతూ ఉంటారు. అంటే తీవ్రమైన తలనొప్పికి ఇచ్చేటువంటి మాత్రలు వాడుతూ బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఇలా అన్నెసరీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడితే కూడా వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల లివర్ డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి సైనసైటిస్ ప్రాబ్లం ఉంది అని తెలుసుకునేందుకు ముందుగా నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక ఎక్స్రే పరీక్ష, పిఎన్ఎస్ ఎక్స్రే అంటాము, ఎక్స్రే పరీక్ష చేసుకుంటే చాలు ఆ ప్రాబ్లం ఎంత మేర ఉందనేది మనకు అర్థమవుతుంది. దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకుంటే చాలు. అయితే ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఎంత మొండిగా ఉన్నా, ఎంత కాలంగా ఉన్నా హోమియోపతి మెడిసిన్స్ వాడుకోవచ్చండి. ఇది రెగ్యులర్గా వాడుకుంటే మాత్రం ఈ సమస్య శాశ్వతంగా తగ్గుతుంది. భవిష్యత్తులో ఈ సర్జరీ అనేది కూడా మనం అవాయిడ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు. అయితే ఇది పెద్దవాళ్ళలోనే ఎక్కువ కనబడుతుంది. ఇంతకుముందు మనం ఒక మాట మాట్లాడుకున్నాం, అడినాయిడ్స్ అనేది చిన్నపిల్లల్లో అని. సైనస్ అనేది పెద్దవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. అంటే 20 ఏళ్ళు దాటిన తర్వాత వ్యక్తుల్లో సైనసైటిస్ ప్రాబ్లం కనబడుతుంది. సో ఇది వ్యత్యాసం. అయితే ఈ రెండు కూడా సర్జరీ అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ రెండు సఫర్ అవుతున్నా కూడా మనం సర్జరీ వరకు ఆప్షన్ లేకుండా మెడిసిన్స్తో మేనేజ్మెంట్ చేసుకుంటూ చిన్నగా ఉండొచ్చు. అయితే పెద్దవాళ్ళల్లో ఒకవేళ ఈ కంప్లైంట్తో పాటు బీపీ ఉన్నట్లయితే బీపీని కంట్రోల్ చేసేటువంటి మెడిసిన్స్ కూడా వాడుకోవాలి. ఆ మెడిసిన్స్ వాడుకుంటూ రెగ్యులర్ మందులు వాడుకుంటే చాలా చక్కగా ఈ సమస్య తగ్గుతుందండి. సార్, ఇప్పుడు మనం హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే చాలామందికి ఒక అపోహ ఉంది సార్. హోమియోపతి వాడేటప్పుడు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. ఆ డాక్టర్స్ ఇది తినొద్దు, అది తినొద్దు అంటారు. ఇంగ్లీష్ మెడిసిన్స్కి అయితే ఏమి ఉండవు, అన్నీ తినొచ్చు అనుకుంటారు. దీనికి మీరు ఏం చెప్తారు? రైట్ అండి. అంటే ఇదివరకు రోజుల్లో మెడిసిన్స్ అనేది కొంచెం క్వాలిటీ అనేది తక్కువగా ఉన్నప్పుడు ఈ ఇబ్బంది కలిగేదండి. ఇప్పుడైతే ప్రత్యేకించి రెస్ట్రిక్షన్స్ లేవు. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని మెడిసిన్స్కి మాత్రం పథ్యం అనేది ఉంటుంది. అది ఆ మెడిసిన్ ఇచ్చే ముందు డాక్టర్ గారే చెప్తారు. ముఖ్యంగా అల్యూమినియం పాత్రల్లో వండినటువంటి రైస్ తినొద్దని చెప్తారు. ఎందుకంటే అల్యూమినియం అనేది కొంచెం రైస్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మెడిసిన్ ప్రభావం తగ్గుతుంది. అంటే దాని యొక్క పనితీరు తగ్గుతుంది. తద్వారా దాని ఔషధ గుణం అనేది తొందరగా వ్యక్తిలో చూపించదు, బెటర్మెంట్ అనేది తొందరగా చూపించదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి మొక్కల నుంచి తయారు చేసినవి. ఉదాహరణకు కాఫీ గింజలు ఉన్నాయి, కాఫీ మొక్క నుంచి తయారు చేసిన మందు ఉంటుంది. ఆ మెడిసిన్ అనేది హోమియోపతిలో దేనికి ఇస్తాము అంటే ప్రశాంతత కోసం, అంటే మానసిక ప్రశాంతత కోసం ఆ మెడిసిన్ అనేది ఇస్తాం, ఆ మొక్క నుంచి తయారు చేసిన మెడిసిన్ అనేది. సో ఇప్పుడు ఆ మెడిసిన్ ఒక వ్యక్తికి మానసిక సంఘర్షణలో నిద్రలేమితో బాధపడుతుంటే ఆ మెడిసిన్ ఇచ్చామనుకోండి, ఇతను కాఫీలు ఎక్కువగా తాగడం వల్ల మెడిసిన్ సరిగ్గా పనిచేయదు. కాబట్టి అలా మెడిసిన్ ఇచ్చే ముందులు మాత్రమే కాఫీకి దూరంగా ఉండండి. సో అల్యూమినియం పాత్రలో వండిన ఆహారము, కాఫీకి దూరంగా ఉండడము, అల్లం వెల్లుల్లి వంటికి దూరంగా ఉండడం, ఇది ఈ మూడుటికి మాత్రము దూరంగా ఉంటే నష్టమేం వాటిల్లదు. మందు పనితీరు కాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది, తొందరగా పర్సన్కి రికవరీ అవుతుంది, అంతే. ఇది మాత్రమే ప్రత్యేకించిన జాగ్రత్త అండి. అంతకుమించి ప్రత్యేకించి పథ్యాలు అంటూ ఏవీ లేవు. సో సార్, ఇంకా లాస్ట్కి వస్తే మనకి అస్తమా ఒకటి ఉంది సార్. అంటే ఇది కూడా సీజన్ని బట్టే అవకాశం ఉందా, లేకపోతే ఆల్రెడీ ఉంటే ఏ సీజన్లో ఎక్కువ అవుతుంది, దానికి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ అండి. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఈ అడినైటిస్ అని, సైనసైటిస్ అని. ఆస్తమా లక్షణాలని మనం బ్రాంకియల్ ఆస్తమా అంటాము. శ్వాసనాళంలో గుండా లోపలికి వెళ్ళినప్పుడు లంగ్స్లో చివరి భాగాల్లో ద్రాక్ష గుత్తుల్లాగా రక్తనాళాలు ఉంటాయి. వీటిని అల్వియోలై అని అంటాము. ఈ భాగాలకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఆస్తమా లక్షణం అనేది కనబడుతుంది. అంటే శ్వాసనాళం అంతా బాగా ష్రింక్ అయిపోతూ దగ్గరికి వస్తే గాలి సరిగ్గా ఆడదు, దానివల్ల శ్వాసనాళం బిగుతుగా ఉండి మనకు ఆస్తమా లక్షణం వస్తుంది. ఈ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందనేది సంకేతంగా కళ్ళు ఎర్రబడడం కనబడుతుంది. అలాగే తలంతా, ఫేస్ అంతా ఉబ్బెత్తుగా వాపు వచ్చినట్టుగా ఉంటుంది. మూడవది గోళ్ళ భాగంలో ఈ గోళ్ళు పింక్గా ఉండాల్సినటువంటి గోళ్ళు బ్లూయిష్గా కానీ థిక్ బ్లూ అంటే వైలెట్ కలర్లో కానీ మారిపోతూ వస్తాయి. ఒక్కోసారి అరచేతులు కూడా వైలెట్ కలర్లో, ఇప్పుడు అల్లనేరేడు పండు అంటాం మనం, ఆ ఆకారం, ఆ కలర్లోకి అరచేతులు
గోళ్ళు కూడా మారుతూ ఉంటాయి. ఇది బ్రాంకియల్ ఆస్తమా కండిషన్ సివియర్గా ఉంది అని తెలుసుకునేటువంటి లక్షణం. సరే, మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు కాలర్ ఉన్నారు. హలో అండి. హలో సార్, మీరు ఎవరైనా డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే దయచేసి టీవీ మ్యూట్లో పెట్టుకొని స్పీకర్ ఆన్ చేయకుండా మాట్లాడండి. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో. వనపర్తి నుంచి అండి. సార్, కొంచెం మీరు టీవీ సౌండ్ తగ్గించరా? వనపర్తి నుంచి అండి. ఓకే, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. మా డాడీకి ముక్కు ప్రాబ్లం. చెప్పండి, ఏం ప్రాబ్లం అవుతుంది? మీరు టీవీ ఆఫ్ చేయరా అండి ప్లీజ్? మీ టీవీ సౌండ్ అంతా వినబడతా ఉంది. హలో. హలో, మీరు టీవీ ఆఫ్ చేసి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పమ్మా. మా డాడీకి ముక్కు ప్రాబ్లం అండి. ఎప్పటి నుంచి? బండికి పోయిన కాడ నుంచి. సరే, ఇప్పుడు ఏమవుతుంది ముక్కు ప్రాబ్లం అంటే? ఊక గోళీలు మింగుతాడు. ఓకే, కరెక్టేనమ్మా, గోళీలు మింగుతుండు, కరెక్టే. ఏం ప్రాబ్లం అవుతుంది? ముక్కు నుంచి దురద అంటున్నాడా, లేకపోతే ఏమంటున్నాడు? మంట? గురకలు కొడతాడు. గురకలు ఇట్లా గురకలు కొడతాడు. ఒక ముక్కు నుంచి గాలి పీల్చుకోలేడు, ఒక ముక్కు నుంచి గాలి పీల్చుకుంటాడు. మందులు ఇప్పుడు వాడుతున్నాడా, గోళీలు వాడుతున్నాడు అంటున్నావు, అంతేనా? రైట్. మరి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కాకుండా? ఏం లేదు. రైట్, మరి మంచిదమ్మా. ఫోన్ కట్ చేసి టీవీలో విను, దాని గురించి చెప్తాను. సో రైట్ అమ్మా, ఇప్పుడు నువ్వు చెప్పిన కంప్లైంట్లో మీ ఫాదర్కి నోరు తెరిచి పడుకోవడం ఒక మాట చెప్పావు, గురకలు ఎక్కువగా వస్తాయి అన్నావు, ముక్కు బ్లాక్ అవుతుంది అనే విషయం చెప్పావమ్మా. ఈ 3 లక్షణాలు కూడా సైనసైటిస్ ప్రాబ్లంలో ఉంటాయి. సో సైనస్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ 3 లక్షణాలు ఎక్కువగా ఉండి మీ నాన్నకి ఇబ్బంది పెడుతుంది. అయితే ఒక మాట అన్నావు, ఊకే గోళీలు మింగుతాడు మా నాన్న, మా డాడీ అంటున్నావు. అంటే గోళీలు ఎక్కువగా మింగితే మరి ప్రాబ్లం అవుతుంది కదా. అన్నెసరీ మందులు ఎక్కువ వాడొద్దు, దీనికి సైనసైటిస్కి ఎక్కువ కాలం మందులు వాడొద్దు. 15 రోజులో, నెల రోజులో, 2 నెలలు అంతవరకే. అలా లైఫ్ టైం మందులు మాత్రం వాడొద్దు. కొందరు ఏం చేస్తుంటారంటే అండి, రోజుకో ట్యాబ్లెట్, ఓ 10 ఏళ్ళు, ఒక 20 ఏళ్ళు వాడుతూనే ఉంటారు. అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు నెక్స్ట్ డే రిలీఫ్ ఉందండి, కాబట్టి ఆ ట్యాబ్లెట్ నాకు 24 గంటలు పనిచేస్తుంది, కాబట్టి రోజుకో మాత్ర వేస్తూ పోతారు. దీనివల్ల కొత్త రకం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయండి. ముఖ్యంగా మహిళల్లో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి కూడా దారితీస్తుంది. అంటే అన్నెసరీ మెడికేషన్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నం చేయకండి. ఎనీహౌ మీ ఫాదర్కి ప్రాబ్లం ఉంది అంటున్నావు కాబట్టి ఒకసారి మన క్లినిక్ వచ్చి కనబడు. వనపర్తి అంటున్నావు, హైదరాబాద్లో మన బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి మీ ఫాదర్ని తీసుకురమ్మా. తప్పకుండా దీనికి పూర్తి స్థాయిలో తగ్గించేటువంటి మార్గం నేను చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. మరి సార్ చెప్పినట్టు సార్ నెంబర్ మీకు కావాలనుకుంటే 04066002333 ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డాక్టర్ గారి నెంబర్ ఇస్తారు, డాక్టర్ని కలవచ్చు. థ్యాంక్ యూ అండి. సార్, ఇందాక మనం ఆస్తమా గురించి మాట్లాడుకుంటున్నాం, ప్లీజ్ కంటిన్యూ. రైట్ అండి, అదే మనం చెప్పుకుంటున్నాం. బ్రాంకియల్ ఆస్తమా లక్షణంలో లంగ్స్ యొక్క చివరి భాగాలు అల్వియోలే అంటాము. వాటికి ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల మనకి బ్రాంకియల్ ఆస్తమా అనేది కనబడుతుంది. దీంట్లో గాలి పీల్చుకునే ఇబ్బందితో పాటు మనం చెప్పుకున్నాం, గోల్డ్ అంతా కూడా రంగు మారినట్టుగా, పింకిష్గా లేదా వయలెట్ రంగులోకి మారిపోతూ ఉంటే అది ఆస్తమా లక్షణం తీవ్రతరంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. చిన్న పిల్లలు అంటే నెలల వయసు పిల్లల్లో కూడా ఈ లక్షణం కనపడుతుందండి. దాన్ని అస్ఫిక్సియా నియోనెటారం అని అంటాము. సో అది అలా చిన్న నెలల వయసు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కనబడుతుంది. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ రీజన్లు అంటే ఈ పర్వతాల ప్రాంతము, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, కొండలు గుహలు ఇట్లాంటివి ఎక్కువగా ఎక్కినప్పుడు, ఆ గుట్టలపైన ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకు హై ఆల్టిట్యూడ్లో గాలి సరిగ్గా అందదు. అది ఆక్సిజన్ శాతం అక్కడ తగ్గుతుంది కాబట్టి అది సహజమైన ప్రాసెస్. కానీ నార్మల్ ప్యాచు పైన ఉన్నప్పుడు కూడా గాలి అందకపోతే అది బ్రాంకియల్ ఆస్తమా లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆస్తమా లక్షణాలు హార్ట్ కంప్లైంట్స్ రెండు దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తికి కూడా గాలి సరిగ్గా ఆడదు, అలాగే ఆస్తమా ప్రాబ్లం ఉన్న వ్యక్తికి కూడా గాలి సరిగ్గా ఆడదు. ఈ రెండు దగ్గర లక్షణంగా కనపడతాయి. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయగలిగిందంటే డాక్టర్ గారి, అంటే నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన పరీక్ష చేసి కరెక్ట్గా ఏది ప్రాబ్లం అని చెప్పగలుగుతాం. ఉదాహరణకు ఇప్పుడు మనకు గుండెకి సంబంధించిన ప్రాబ్లం అనుకోండి, ఇందులో కూడా గాలి ఆడదు. గాలి ఆడకపోవడము, దడగా అనిపించడము, అయోమయంగా ఉండడము, గాబరాగా ఉండడం. ఆస్తమాలో కూడా సేమ్ సిమ్టమ్స్, సేమ్ ఈ 4 లక్షణాలు ఉంటాయి.
ఓకే. గాలి ఆడకపోవడము, చెమటలు ఎక్కువగా రావడము, గాబరాగా ఉండడము, అయోమయంగా ఉండడం, మాట తడబడడం, ఇవన్నీ లక్షణాలు హార్ట్లో ఉంటాయి, ఆస్తమాలో ఉంటాయి. సో ఎవరికి మనం ఇది నిర్ధారణ కోసం అంటే హార్ట్కి సంబంధించిన ఈసీజీ పరీక్ష చాలండి. ఓకే. చిన్నపాటి ఈసీజీ పరీక్ష, దగ్గరలో ఏ ల్యాబ్ ఉన్నా సరే మనం వెళ్ళి ఈసీజీ పరీక్ష చేయించామనుకో 200 రూపాయలు అవుతుంది అంతే. అందులో మనకు నిర్ధారణ అవుతుంది. ఈసీజీలో హార్ట్ ఏం ప్రాబ్లం లేదనుకోండి, చలో హ్యాపీ. బికాస్ హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం లేకపోతే మనం ఆస్తమాను ట్రీట్ చేయడం చాలా ఈజీ అనమాట. అంటే అది హోమియోపతి మందులు కానివ్వండి, ఇతర వైద్య విధానాల్లో ఏదైనా కానివ్వండి, చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎంత ఈజీగా, అరగంటలో నార్మల్ చేసేయచ్చు. ఓకే. అరగంటలో. మనం ఇంగ్లీష్ మందులు కూడా అక్కర్లేదు. హోమియోపతి మందులు చిన్నపాటి లిక్విడ్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు బ్లాటా ఓరియంటాలిస్ అని కొన్ని మెడిసిన్స్ పేర్లు ఉంటాయి. ఒక లిక్విడ్ ఉంటుంది, వీటిని మదర్ టింక్చర్ అని అంటాము. సో ఈ లిక్విడ్ని వాటర్లో కలిపి మనం తాగించేసాం అనుకోండి, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి తాగిస్తే ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వ్యవధిలో బ్రీతింగ్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. ప్రశాంతంగా హాయిగా లేచి కూర్చోవచ్చు అనమాట. సో అంత ఎమర్జెన్సీ మెడిసిన్స్లో కూడా హోమియోపతి అనేది పనిచేస్తుంది. సో ఈ మెడిసిన్ మనం చాలా ఈజీ అండి, ఒక చిన్న బాటిల్ ఎవ్రీ టైం క్యారీ చేయొచ్చు, మన బ్యాగ్లో పెట్టుకోవచ్చు, జర్నీలో ఉన్నా కూడా వాడుకోవచ్చు. ఈ చిన్న బాటిల్ పెట్టుకొని అనుకోండి, ఆస్తమా అటాక్స్ చాలా సివియర్గా వచ్చినప్పుడు ఈ లిక్విడ్ని మెడిసిన్ లాగా వాడుకుంటే మంచి రిజల్ట్ 20 నిమిషాలు కనపడుతుంది. అంటే ఈ కృత్రిమమైనటువంటి మెడిసిన్స్ పెద్దగా లేకుండా వాడాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. మెడిసిన్ పేరు కూడా హోమియోపతిలో బ్లాటా అంటాము. ఈ మెడిసిన్ మదర్ టింక్చర్ రూపంలో ఉంటుంది. చిన్నపాటి బాటిల్ 100 రూపాయలు 200 ఉంటుంది అంతే, పెద్ద కాస్ట్ కూడా ఉండదు. సో ఇది చాలా వరకు బెటర్మెంట్ చూపిస్తుందండి. సార్, ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం అస్తమా అవనివ్వండి, సైనటైటిస్ ఏదైనా అవనివ్వండి, అంటే మామూలుగా సీజన్ని బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయని చెప్పారు. అలానే ప్రాంతాన్ని బట్టి కూడా హెచ్చు తగ్గులు ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్ అండి. అయితే దీన్ని హ్యాబిటేట్ అంటారండి. అంటే ఇప్పుడు కొన్ని వాతావరణంలో, చల్లటి వాతావరణంలో ఆల్రెడీ పుట్టి పెరిగిన వ్యక్తులకు ఏ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రాదు. మనం దుమ్ముధూళిలో, అంటే ఇప్పుడు సిటీలో పొల్యూషన్ వీటి మధ్య పుట్టి పెరిగిన వ్యక్తులకు ఖచ్చితంగా రెస్పిరేటరీ అలర్జీస్ అని ఉంటాయి. ఇప్పుడు విచిత్రంగా ఈ వ్యక్తులు ఎక్కడో చల్లటి ప్రదేశాలకు, హిమాచల్ కానివ్వండి, సిమ్లా కానివ్వండి, కులు మనాలి కానివ్వండి, ఎటన్నా వెళ్తే అసలు ఆస్తమా లక్షణాలు కనబడవు. ఇక్కడ ఉన్నప్పుడు ఆస్తమా ఉంటుంది, ఆ ప్రాంతాలకు వెళ్తే రావు. మళ్ళీ అమెరికా లాంటి చల్లటి ప్రదేశాలకు, కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా ఆస్తమా ప్రాబ్లమ్స్ కనపడవు. అదేంటి సార్, ఇంకా అక్కడే ఎక్కువ అవ్వాలి కానీ రాదు. ఎందుకంటే వీళ్ళకి ఏంటి, ఇక్కడ పొల్యూషన్ ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ పొల్యూషన్ ఫ్యాక్టర్ వల్ల, దుమ్ము ధూళి కణాలు వీటి వల్ల వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అక్కడ దుమ్ము ధూళి తక్కువగా ఉంటుంది, అండ్ తొందరగా దుమ్ము ధూళి ఉన్నప్పుడు తొందరగా సెటిల్ అయిపోతుంది అక్కడ నేలపైన. కాబట్టి వాళ్ళకి అక్కడ ఏమి ఇబ్బంది కలగదు. మళ్ళీ ఇండియాకి రిటర్న్ రాగానే మళ్ళీ బ్రీతింగ్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో అంటే దీన్ని అక్లమటైజేషన్ అంటామండి. అంటే పుట్టి పెరిగిన వాతావరణాలను బట్టి కూడా కొంతమేర దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూడా రెస్పిరేటరీ అలర్జీస్ అనేవి కొంతమేర తక్కువగా కనపడతాయి. పొల్యూషన్ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులకు మాత్రం ఖచ్చితంగా ఇవి కనపడతాయి. ముఖ్యంగా ఏవైనా పెస్టిసైడ్స్ కానివ్వండి, వాటిని ఇన్హేల్ చేయడం వల్ల, పంట పొలాలు వాటి దగ్గరలో ఎక్కువగా నివసించడము, పౌల్ట్రీ ఫార్మ్స్ వాటి చుట్టుపక్కల నివసించే వ్యక్తులు, గోశాలలు, ఇలా ఎక్కువగా వాటి చుట్టుపక్కల ఉన్నప్పుడు వాటి యొక్క డస్ట్ అంతా కూడా గాల్లో తేలుతూ ఉంటుంది. ఇక మనం దాని పక్కనే, ఇంటి పక్కనో, ఆ గోశాల పక్కనో అలా ఉన్నామనుకోండి, అది ఇన్హేల్ చేయడం వల్ల ఈ రెస్పిరేటరీ అలర్జీస్ కనపడతాయి. అది ఆస్తమాకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే నేను ఆ ప్రాంతంలో ఉండకూడదని కాదు, ఇక్కడ దానికి సంబంధించి మన జాగ్రత్తలు సరిగ్గా పాటిస్తే రెస్పిరేటరీ అలర్జీస్ అనేవి రాకుండా ఉంటాయి. కొన్ని గ్రాసెస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం పశువుల కోసం గడ్డి మేపుకోవడానికి వెళ్తూ ఉంటాము. కొన్ని గ్రాసెస్ ఉంటాయి, వాటిని పార్థీనియం గ్రాస్ అంటాము. సో ఈ గ్రాస్ ఎక్కడైతే పెరుగుతుందో అవి వాటి యొక్క పాలన్ గ్రెయిన్స్ అనేవి గాల్లో తేలుతూ ఉంటాయి. ఈ గాల్లో చిన్నగా చాలా మైక్రో పార్టికల్స్ లాగా అవి తేలుతూ ఉంటాయి. వీటిని ఇన్హేల్ చేయడం వల్ల కూడా మనకు బ్రాంకైటిస్ లక్షణాలు కనబడతాయి. ఈ బ్రాంకియల్ ఆస్తమాలో, బ్రాంకైటిస్లో ఒక వ్యత్యాసం ఉంటుంది. ఆస్తమాలో ఏంటి, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉంటుంది. బ్రాంకైటిస్లో ఏంటి, విపరీతమైనటువంటి పొడి దగ్గు ఉంటుంది. రాత్రి పడుకున్నాం అనుకోండి, ప్రతి అరగంటకు మెలకు వస్తుంది దగ్గు వల్ల. గొంతంతా మంట ఉంటుంది, దురద ఉంటుంది, వాటర్ తీసుకోవాలన్నా కూడా విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. ఇది బ్రాంకైటిస్లో ఉంటుంది. ఆస్తమాలో ఈ లక్షణాలు కనపడవు. కాకపోతే రెండిటికి కారణాలు ఒకటే, దుమ్ము ధూళి కణాలు లోపలికి వెళ్ళడము, లేదా సైనస్ తాలూకు లక్షణాలు ముదిరినప్పుడు ఈ కంప్లైంట్ కనపడవచ్చండి. సో ఆ వ్యత్యాసాన్ని కొంతమేర గుర్తించి దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకుంటే అయితే చాలా చక్కగా ఈ రెండు ప్రాబ్లమ్స్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు. సార్, ఇప్పుడు అస్తమా ఉన్నప్పుడు వాళ్ళు డ్రైవింగ్ చేయడము, లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా మనకు కొంచెం పొల్యూషన్ లాగా, అలాంటప్పుడు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సార్? రైట్ అండి. బ్రాంకియల్ ఆస్తమా ట్రిగ్గర్ అవ్వడానికి మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే అండి, దుమ్ము ధూళియే కాకుండా వాసనలు,
పెయింట్ వాసనలు, కర్పూరం వాసనలు, అగరబత్తి స్మెల్లు వీటితోనే ఎక్కువగా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఓకే, వాటితో కూడా వాటితో కూడా అగరబత్తి. బ్రీతింగ్ ఇష్యూ స్టార్ట్ అవుతుందండి. ఓకే. అలాగే క్లోజ్డ్ రూమ్స్ అండి, క్లోజ్డ్ వెహికల్స్ కూడా. ఇప్పుడు మనము ఒక ఏసీ బస్సులో ప్రయాణం చేస్తున్నాం. ఏసీ బస్ అన్నప్పుడు గ్లాస్ క్లోజ్ చేసి ఉంటాయి. అవును. సో ఖచ్చితంగా అక్కడ ఓపెన్ చేసేందుకు, విండో ఓపెన్ చేసేందుకు మార్గం లేదు. అలాంటి కండిషన్లో వీళ్ళు ప్రయాణం చేస్తుంటే గాలి ఆడదు, ఏదో అయిపోతుంది, గుండె ఆగిపోతుంది, గుండె దడ ఎక్కువగా అనిపిస్తుంది, ఇలాంటి భయం ఎక్కువైపోతుంది. అసలు ఏం పెద్దగా జరగకపోయినా కొంచెం సఫకేషన్ అయినా ఇది ప్రాణాంతకంగా మారుతుందేమో అన్నంత భయం వీళ్ళల్లో కలుగుతుంది. అలా కొంచెం ప్యానిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ యాంగ్జైటీ సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ కంప్లైంట్ కనబడుతుంది. అంటే యాంగ్జైటీ డిజార్డర్స్, మానసికంగా ఎక్కువగా ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు, మానసిక ప్రశాంతత లేని వ్యక్తులు, మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి వ్యక్తులకు ఈ కంప్లైంట్స్ అధికమవుతూ ఉంటాయి. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్స్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు ఈ కంప్లైంట్ ఉందంటే మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలలో ఓపెన్గా ఉండేటువంటి ట్రైన్ ప్రయాణం లాంటిది మాత్రమే ప్రిఫర్ చేయడం మంచిదండి. లేదంటే వీళ్ళు ప్యానిక్ అయిపోతారు. అంటే ఇంకా అసలు భయం, ఆపేసేయండి, తొందరగా ట్రైన్ ఆపేయండి, రైలు ఆపేయండి, బస్సు ఆపేయండి, చనిపోతున్నాం అన్న లెవెల్లో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలా కేసెస్ చూశాను నేను, ఇలాంటివి అలా జరుగుతాయండి. సార్, ఇప్పుడు ఈ దీంట్లో అయితే మనకి హోమియోపతిలో తప్పకుండా క్యూర్ అవుతుంది. ఏ స్టేజ్లో వచ్చినా చాలా వరకు మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుంది సార్. సో అలా మెడిసిన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఫుడ్ ఏమేమి తీసుకోవాలో చెప్తారు. దాంతోపాటు ఏమైనా ఎక్సర్సైజ్ కూడా, ఇప్పుడు అస్తమా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, అలా ఎక్సర్సైజ్ కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? తప్పకుండా అండి. ఎనీ రెస్పిరేటరీ అలర్జీస్ ఏవైనా కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, అలాగే సైనసైటిస్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, లేదా సిఓపిడి అంటాం. అంటే ఈ డిజార్డర్స్ కొంచెం ముదిరితే వచ్చే దీర్ఘకాలిక ఆస్తమాకు సంబంధించినటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. సో వీటన్నిటిలో కూడా ఒకే ఒకటి సజెస్టబుల్ అండి, ప్రాణాయామం. ఓకే. అది ఖచ్చితంగా రెగ్యులర్గా చేసుకుంటే ఈ లక్షణాలు మొత్తం లైఫ్ టైం అదుపులో ఉంటాయి. లైఫ్ టైం, లైఫ్లో మనం ఏ ఇన్హేలర్లు, ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ ఏమీ అక్కర్లేదు. అది రెగ్యులర్గా చేసుకోవడము. తర్వాత ఇంకా అవగాహన ఉన్న వ్యక్తులు కపాలభాతి ఇట్లాంటివి ఉంటాయన్నమాట, న్యాచురోపతి వైద్యంలో కూడా ఉంటాయి. సో అవి ముక్కు, నాస్ట్రిల్స్, ఎయిర్వే ప్యాసేజెస్ అంతా క్లియర్ చేస్తూ ఉంటాయి. అయితే ఇది చాలా ప్రాచీన వైద్యము, చాలామందికి తెలియకపోవచ్చు. అనుభవజ్ఞులైనటువంటి న్యాచురోపతి డాక్టర్లు ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మాత్రం చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి. అవి చేసుకుంటూ రెగ్యులర్గా హోమియోపతి మెడిసిన్ లాంటివి ఇంటర్నల్గా వాడుకుంటే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్ లేకుండా ఈ సమస్యలు ఉన్న వ్యక్తులు కూడా పూర్తి స్థాయిలో బయటపడవచ్చు. అలా ఉంటుంది సార్. చివరిగా అంటే చాలామందికి వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని తెలిసినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం మెడిసిన్ ఇస్తారో, ముఖ్యంగా అసలు డిసీజ్ ఏమని చెప్తారో, ఇలా రకరకాల భయాలతో, అపోహలతో ఉండి టైం డిలే చేస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? రైట్ అండి. ఏ సమస్య అయినా కూడా స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని కలిస్తేనే మంచిది. అది మొండిగా మారిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీరిచ్చిన మెడిసిన్స్తో తగ్గలేదు అనేటువంటి నింద కంటే, సమస్య ముందుగా ఓ వారం 10 రోజుల్లోనే ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు మాత్రమే డాక్టర్ గారిని కలవండి. తప్పకుండా మంచి పరిష్కారం ఉంటుంది. అండ్ అనుభవజ్ఞులైన డాక్టర్ని కలవాలి. క్వాలిఫైడ్ పర్సన్స్ని కలవడము, అనుభవం కూడా కన్సిడర్ అవ్వాలి. తర్వాత దానికి సంబంధించిన నిర్ధారణ పరీక్షలు, ఈ 3 సరైన విధానంలో మనం వెళ్తే ఆ డిసీజ్ ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో తగ్గుతుందండి. మనం తొందరపాటుతో రకరకాల ప్రయోగాలు ఇంట్లో చేసుకుంటే మాత్రమే అది కాంప్లికేషన్ అవుతుంది. అంటే ఇంట్లో వ్యక్తిగతంగా గూగుల్ నాలెడ్జ్ అనో, యూట్యూబ్ నాలెడ్జ్ అనో ఉపయోగించుకుంటే కొంతమేర పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అంటే ఆరోగ్యం ఇంకా కూడా పాడయ్యే ప్రమాదం. అప్పుడు డాక్టర్ గారికి కూడా ట్రీట్మెంట్ చేయడం అనేది కష్టతరంగా అవుతుంది. సో సమస్య చిన్నగా ఉన్నప్పుడే డాక్టర్ గారిని కలవండి. తప్పకుండా దీనికి మంచి పరిష్కారాన్ని ఎంచుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా ఇప్పుడు సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి నివారణ ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హోమియోపతి ద్వారా ఎలా కంట్రోల్ అవుతుందో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో అడినాయిడ్స్, అస్తమా, సైనస్ గురించి, వాటి నివారణ పద్ధతులు డాక్టర్ శ్రీనాథ్ గారు తెలుసుకున్నాము. రేపు ఆయుష్మాన్ భవలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.